హాయ్ వెల్కమ్ టు స్ట్రాస్ వరల్డ్. సో లాస్ట్ బ్లాగ్ మనం భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూశారు. అండ్ ఈరోజు సంక్రాంతి. ఎవ్రీ తెలుగు ఇండియన్ పీపుల్ సెలబ్రేట్ దిస్ బిగ్ డే ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి అనమాట. సో సంక్రాంతి వ్లాగ్ సిరీస్కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. సో ఆల్రెడీ యాక్చువల్గా భోగి వేసుకొని అండ్ ఆ డే నైట్ మేము సెకండ్ షో మూవీకి వెళ్ళి ఫుల్ టైర్డ్ మార్నింగ్ కొంచెం లేట్గా లేచాం. బట్ అప్పటికే మమ్మీ ఫుడ్ ప్రిపరేషన్ ప్రసాదాలు అన్నీ చేసేసింది. సో నేను లేచి ఫ్రెష్ అయ్యి నేను శరత్ ఈ ఫ్లవర్ డెకరేషన్ కొంచెం ఫెస్టివల్ వైబ్ కోసం డెకరేట్ లైక్ దిస్. సో మీరు అక్కడ వెనకాల చూసే ఉంటారు మా తాతయ్య ఫోటో అనమాట. తాతయ్య మీన్స్ డాడీ వాళ్ళ నాన్నగారు. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు మేము ఆయనకి ఇష్టమైనవి నచ్చినవి ఇంట్లో చేసిన ప్రసాదాలన్నీ కూడా మేము ఆయనకి పెట్టుకొని ఆయనకి పూజ చేసుకుంటాం అనమాట. లైక్ పెద్దవాళ్ళకి పెడతారు అని అంటారు కదా, అలా. సో ఇది ఎవ్రీ ఇయర్ నేనే తాతయ్య ఫోటోకి డెకరేట్ చేసి అండ్ కింద టేబుల్ అంతా డెకరేట్ చేసి ప్రసాదాలన్నీ అక్కడ డెకోర్గా పెడతాను అనమాట. సో ఇది నా డ్యూటీ. సో ఎంత లేట్ అయినా కూడా నేను లేట్గా లేచినా ఏమైనా ఇక్కడికి వెళ్ళినా కూడా ఇది నేనే చేస్తాను. సో డాడీ ఫస్ట్ నుంచి నా చేతనే ఇదంతా చేయించేవారు. సో అదే సెంటిమెంటల్గా ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను. సో దిస్ ఇయర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ అనమాట. సో ఆల్రెడీ గెటింగ్ లేట్, కొంచెం లేట్గా లేచాం, లేట్గా పూజ అవుతుంది. ఆల్రెడీ మమ్మీ దేవుడి దగ్గర పూజ అయితే చేసేసారు. సో ఇక్కడ తాతయ్య దగ్గర నేను పూజ చేసేసాను అనమాట. సో మమ్మీ మార్నింగ్ లేచి వడలు, బూరెలు, పొంగల్, సంక్రాంతి రోజు పొంగల్ లేకపోతే ఎట్లా. సో పొంగల్, పులిహోర అండ్ సంక్రాంతికి మనం చేసుకునే పిండి వంటలన్నీ కూడా తాతయ్యకి పెట్టాకనే మేము తింటామన్నమాట. సో ఇంకేంటి మరి, త్వరగా పూజ ఫినిష్ చేసేసి బూరెలు, వడలు, పొంగల్ అన్నీ తినేద్దామా. ఇవన్నీ నా ఫేవరెట్ యాక్చువల్గా. మా తాతయ్య కూడా అదే ఫేవరెట్ అనమాట. యాజ్ నేను ఆయన మనవరాల్ని కాబట్టి సుక్కీలు, వడలు, పొంగల్, పులిహోర యమ్మీ ఉంది కదా. సో ఇప్పుడైతే మనం త్వరగా పూజ ఫినిష్ చేసేసి అందులో నుంచి ఒక్కొక్కటి లేపేసి తినేద్దామా. సో లెట్ us సే వన్ థింగ్ హియర్. ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనవరాలిగా నేను ఆయనకి చేసే ఈ పూజని చాలా పాజిటివ్ వైపుతో చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను. ఇది అందరికీ రాని అవకాశం అనమాట. సో నాకు మాత్రమే రావడం, డాడీ నా చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఇది నా చేత చేయించడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ మనవరాలు అనుకుంటాను ఈ విషయంలో అయితే. సో అమ్మ అయితే మార్నింగే పూజ ఫినిష్ చేసేసింది. జస్ట్ ఊరికి హారతి ఇస్తున్నా. సో ఇలా బట్టలు పెట్టి ప్రసాదం పెట్టి ఇలా పెద్దవాళ్ళకి సంక్రాంతి రోజు పెట్టుకుంటాము. సో ఇంక ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటనుకుంటున్నారు? ఏంటబ్బా ఇందాక పూజ ట్రెడిషనల్ అది ఇది అంటూ ఇప్పుడు ఏదో పెద్ద బాక్సే ఓపెన్ చేసి ఏదో స్కామ్ చేస్తారు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. సో బిఫోర్ వ్లాగ్ మీరు చూసినట్లయితే Feb 14th రోజు మా మమ్మీ బర్త్డే ఉంది భోగికి. సో ఆ రోజు రావాల్సిన డెలివరీ నెక్స్ట్ డే వచ్చిందనమాట. యాజ్ యూజువల్ డెలివరీ డేట్ ఒకటి చూపిస్తుంది, మనకి డెలివరీ వచ్చే డేట్ ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ 1 day డిలే అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. యూజువల్లీ నేను ఇంట్లో ఏదైనా యూస్ఫుల్ థింగ్ చూసి వెతికి ఆలోచించి మరీ మమ్మీ బర్త్డేకి ప్రెజెంట్ చేస్తాను. ఏదో ఇవ్వాలి కదా అని చెప్పి ఏదో అన్యూజువల్ గిఫ్ట్స్ అయితే నేను ఇవ్వను. సో టిపాయి కొనాలని ప్లాన్లో ఉండే, సో అందుకే నేను ఇట్లా ప్రెజెంట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఏం చేసినాను అంటే, సో కొత్త అల్లుడికి కొత్త బట్టలు, కూతురికి కొత్త బట్టలు అండ్ డబ్బులు ఇస్తారు పుట్టింటి వాళ్ళు సంక్రాంతి పండగకి. సో ఇక్కడ అదే జరుగుతుంది. సో యాక్చువల్లీ నాకు పెట్టాలని ఏం లేదు, కానీ కొత్త అల్లుడికి పెట్టుకుంటారు. మళ్ళీ నాకు పెట్టలేదని సాధిస్తానేమో అని చెప్పి నాకు కూడా పెడతారనమాట. సో అట్లా కొంచెం స్మాల్ గిఫ్ట్ అన్నట్టు కొంచెం అమౌంట్ అంటే మనీ, డ్రెస్సెస్ అని తాంబూలం లాగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు మమ్మీ డాడీ. అఫ్కోర్స్ ఇట్స్ ట్రెడిషనల్ సంక్రాంతి పండుగ అంటే అల్లుడిదే కదా. అండ్ ఇక్కడ ఏంటంటే పూజ అయింది, గిఫ్ట్ అయింది, పార్సల్ ఓపెనింగ్ అయింది, తినడం అయింది, అరిగేదాకా తిరగాలి కదా మరి. సో ఇది మొత్తం బ్యాచ్ అంతా కలిసి పొలాలకు వెళ్ళాం. సో అంత ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఫొటోస్ వీడియోస్ దిగకపోతే ఎట్లా? సో అందుకని ట్రెడిషనల్ సంక్రాంతి అటైర్ కోసం పొలాలకు వెళ్ళామన్నమాట. అండ్ గెస్ ఇది ఏ ఫార్మింగ్ అనుకుంటున్నారు? ఆ ప్లాంట్స్ని చూస్తే ఇది ఏ ఫార్మ్ అనుకుంటున్నారు? గెస్ అండ్ కమెంట్ ద బిలో వీడియో. అండ్ ఏంటి డే అయింది నైట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నాం అనమాట. ఇదండి
మన సంక్రాంతి ఫెస్టివల్ సిరీస్ ఇలా జరిగిందనమాట. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై శ్రేయాస్ వరల్డ్.